ఫ్రీ బస్ అంటే ఏంటి, ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు, బస్సు ఎక్కాలంటే ఏ ఐడెంటిటీ కార్డు చూపించాలి, ఐడెంటిటీ కార్డు ఒకటి చూపిస్తే సరిపోతుందా, లేదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరాలు అయి ఉండాలా, ఇటువంటి కన్ఫ్యూజన్స్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టోరీ మీకోసమే. ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు, ఇది చాలా చాలా ముఖ్యం. మీరెవరూ కూడా కండక్టర్తో డ్రైవర్తో గొడవ పడకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ స్టోరీ లాస్ట్ వరకు చూశాక ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సు ఎక్కకూడదు అనేది మీకు క్లారిటీ వస్తుంది. దీంతోపాటు ఏ గుర్తింపు కార్డు చూపించి మీరు ఫ్రీగా బస్సు ఎక్కచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కచ్చు అనేది కూడా ఈ స్టోరీలో చెప్తాను, రండి. 5 రకాల బస్సుల్ని ప్రభుత్వం ఉచితంగా మహిళల కోసం ప్రయాణానికి సిద్ధంగా ఉంచింది. అందులో మొదటిది ఎక్స్ప్రెస్. సో ఈ ఎక్స్ప్రెస్ చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్లే 5 బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్ చాలా కీలకం. మిగతా బస్సులన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చూస్తోంది ఎక్స్ప్రెస్, రెండోది మెట్రో ఎక్స్ప్రెస్, మూడోది పల్లె వెలుగు, నాలుగోది అల్ట్రా పల్లె వెలుగు, ఐదోది సిటీ బస్. సో ఈ 5 బస్సుల్లో ఎక్స్ప్రెస్ మాత్రమే చాలా లాంగ్ ప్రయాణించే బస్సు అనేది చెప్పుకోవచ్చు. సాధారణంగా జిల్లాల వారీగా ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగును ఎంచుకుంటే బెటర్. కానీ లాంగ్ అంటే జిల్లాలు దాటి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్ని ఎంచుకోవడం బెటర్. అయితే ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అనేది. సపోజ్ ఈ ఎక్స్ప్రెస్ ఉంది ఇక్కడ విజయవాడ టు వయా గుంటూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి అంటే